తెలుగు తేజం తిలక్ వర్మ తుప్పు రేగొట్టాడు. ఓటమి అంచున ఉన్న ముంబైని గెలిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 75 రన్స్ బాదేసి పంజాబ్ కింగ్స్ని ఒంటి చేత్తో ఓడించేశాడు. బాస్ ఐపీఎల్లో మరో రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. పంజాబ్ ఇచ్చిన 201 పరుగుల టార్గెట్ ఛేదనలో ముంబై 16 ఓవర్స్కి 149 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్స్ కోల్పోయింది. ఎంఐ గెలవాలంటే చివరి 4 ఓవర్స్లో 52 రన్స్ చేయాలి. చేతిలో 7 వికెట్స్ ఉన్నాయి. అయినా ఎనీ వన్స్ గేమ్ అనిపించింది. అయితే 17th ఓవర్ వేయడానికి వచ్చిన అజ్మతుల్లా ఉమర్జాయి తన కిర్రాక్ బౌలింగ్తో ఆ ఓవర్లో జస్ట్ 2 రన్స్ మాత్రమే ఇచ్చి కీలకమైన రూథర్ఫర్డ్ని కూడా అవుట్ చేయడంతో మ్యాచ్ పంజాబ్ వైపుకు తిరిగేసింది. ఎందుకంటే ముంబై గెలవాలంటే 18 బంతుల్లో 50 రన్స్ చేయాలి. మ్యాచ్ ముంబై చేజారేలా కనిపించింది. బట్ ఎన్సన్ వేసిన 18th ఓవర్లో తిలక్ 2 భారీ సిక్సర్లు, ఒక 4 బాదడం, వెయిల్ జాక్స్ కూడా ఒక 4 సాధించడంతో ఆ ఓవర్లో ఏకంగా 22 రన్స్ దండేసుకున్నారు. దీంతో టార్గెట్ 12 బంతుల్లో 28 రన్స్కి వచ్చేసింది. ఇక్కడ మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. హర్షదీప్ వేసిన 19th ఓవర్లో వెయిల్ జాక్స్ ఒక 6, ఒక 4 బాదడంతో 13 పరుగులు వచ్చేశాయి. ఇక చివరి ఓవర్లో ముంబై గెలవాలంటే 15 పరుగులు కావాలి. స్ట్రైక్లో వెయిల్ జాక్స్ బాట్లెట్ ఫస్ట్ బంతి వేశాడు. దాన్ని జాక్స్ స్ట్రైట్ 6 బాధేశాడు. అంతే, ఒక్కసారిగా ముంబై గ్యాలరీలో ఊపొచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు 5 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే కావాలి. కానీ మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ వచ్చింది. సెకండ్ బాల్కి కేవలం సింగిల్ రావడం, థర్డ్ బాల్ డాట్ అవ్వడంతో మళ్ళీ ఉత్కంఠ. ముంబైకి 3 బంతుల్లో 8 రన్స్ కావాలి. అలాంటి ప్రెజర్ సిచ్యువేషన్లో తిలక్ వర్మ ఎక్స్ట్రా కవర్ పై నుండి సూపర్ 6 బాది ఊపిరి బిగబట్టి చూస్తున్న ముంబై ఫ్యాన్స్ని ఊపిరి పీల్చుకునేలా చేశాడు. ఆ 6తో సమీకరణం 2 బంతుల్లో కేవలం 2 పరుగులకు వచ్చేసింది. ఇక 5th బంతిని కూడా తిలక్ అద్భుతమైన సిక్సర్ బాదేసి ముంబై ఇండియన్స్కి స్టన్నింగ్ విక్టరీని అందించేశాడు. పంజాబ్ కింగ్స్కి మరో ఓటమి రుచి చూపించాడు. ఈ ఓటమి పంజాబ్ కింగ్స్కి వరుసగా 5వ ఓటమి. దీంతో పీబీకేఎస్ ప్లే ఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఏదేమైనా ముంబై ఇండియన్స్ టీం ఒత్తిడిని తట్టుకొని పంజాబ్ టీంని చిత్తుగా ఓడించేసింది. అయితే పంజాబ్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం మన తెలుగు తేజం తిలక్ వర్మనే. మరి బాస్, తిలక్ కిర్రాక్ బ్యాటింగ్ మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టి ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.